రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు. హంతకులుగా, ఫ్యాక్షనిస్టులుగా, రాజారెడ్డిని దొమ్మిగా, దోపిడీదారునిగా, బంగారు గొలుసులు గుంజకపోయినట్టుగా, జగన్మోహన్ రెడ్డి 18-17 పిల్లల గొంతు కోసినట్టుగా ఇన్ని మాట్లాడితే రాజశేఖర రెడ్డి అన్న రక్తం పంచుకున్నా, రాజశేఖర రెడ్డి అన్న ప్రేమను పంచుకున్నా, రాజశేఖర రెడ్డి ఐడియాలజీని, రాజశేఖర రెడ్డి భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నా, నేనే వైఎస్ఆర్కు నిజమైన బిడ్డను, నేనే వైఎస్ఆర్కు నిజమైన వారసురాలని చెప్పే మా షర్మిలక్క యాడబ్బా? యాడుండవక్క షర్మిలక్క? మీ నాయన అంటున్నారు, మీ అబ్బనంటున్నారు, మీ అబ్బా వాళ్ళ నాయన అంటున్నారు, మీ అన్ననంటే వద్దులే నీకు బాగలేదు. యాడుండవక్క? రావే బయటికి. ఆస్తులు పంచుకున్నావు, రక్తం పంచుకున్నావు, బయటికి రావా? ఆస్తులు పంచుకోకపోయినా, రక్తం పంచుకోకపోయినా, వారసత్వాన్ని పంచుకోకపోయినా మేము వచ్చేది నిజమైన అభిమానులం. రాజశేఖర రెడ్డి అన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాం చూడే, మేము నిజమైన అభిమానులం. మరి నువ్వేడి వినవక్క? ఇంత హీనంగా మీ నాయన మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ అబ్బను మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ నాయన అబ్బను మాట్లాడుతూ ఉంటే నువ్వు బయటికి రావు. ఎందుకు రావు బయటికి? డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోనిచ్చి వైఎస్ఆర్ పార్టీలను విమర్శిస్తావా నువ్వు? మీ ప్రభుత్వంలో పెరగలేదా అని మమ్మల్ని మాట్లాడతావా? మా ప్రభుత్వాలు పెరిగినాయని చెప్పి ప్రజలు భావించినారు కాబట్టి మమ్మల్ని ఇంటికి పంపినారు. ఇప్పుడు ప్రభుత్వం ఉండేది చంద్రబాబు నాయుడుది. నువ్వు విమర్శించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు. ఎవరిని విమర్శిస్తావు? ఆల్రెడీ తోటల్లోకి పోయి జగన్ విమర్శిస్తావు, డీజిల్ బంకులు గాడి పోయి జగన్ విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు విమర్శించవు. కారణం ములాఖాత్, రహస్య స్నేహం. దాని పర్యవేశానం నీ వంశ చరిత్రను బదారికి ఇడుస్తున్నారు వాళ్ళు. నువ్వేమనుకున్నావంటే టీడీపీ అనే ఒక పుట్టలో పాలు బొచ్చాంది షర్మిలక్క. నాగదేవత ఉంది అనుకుంది. లోపల టీడీపీ అనే పుట్టలో నువ్వు పాలు పోసింది, లోపల ఉండేది నాగదేవత కాదక్క, కాలనాగుంది. అది విషయాన్ని చిమ్ముతాంది నీ కుటుంబం మీద, నీ వంశం మీద కాటేస్తాంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా బదారికి ఇడుస్తాంది. నువ్వు చెలిమి చేసింది ఎవరితో తెలుసునా? నీచులతో చేసినావు, దుర్మార్గులతో చేసినావు. ఈ బుద్ధుడికి నువ్వు బయటికి రాలే. నువ్వు రాలే కనీసం. మరి నీకే కాదు, మా అందరికీ అమ్మతో సమానం విజయమ్మ. మరి విజయమ్మ ఏమైంది? నీకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత లేదా విజయమ్మకు? నీ తండ్రికి జన్మనిచ్చిన తండ్రిని, ఆ తండ్రికి జన్మనిచ్చిన నీ వంశోద్ధారకులను, వంశకు మూల పురుషులను అందరినీ కూడా బజారులకు వచ్చి బజారు లాంటి మనుషులు మాట్లాడుతూ ఉంటే నీవు ఇంకా వాళ్ళతో చెలిమి ఏందిమ్మా అని చెప్పి విజయమ్మ బుద్ధి చెప్పదా షర్మిలక్కకు? నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మను, నీవు సవాసం చేసింది ఇదిగో వీళ్లతో, నువ్వు రహస్య మిత్రత్వం చేసింది ఎవరితో అంటే వీళ్లతో. నీ తండ్రిని బజారుకీర్చి, నీ వంశాన్ని బజారుకీర్చి మార్చిన ఈ మనుషులతో నీవు స్నేహం చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. నువ్వు ఇప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలా? నీ తండ్రి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పాలా? మీ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని నువ్వు చెప్పాలా? మీ అబ్బా తండ్రిని గురించి మాట్లాడినారు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రాజశేఖర రెడ్డి అన్న మానవత్వానికి మారిపేరు. ప్రజలారా, మంచి మనసు కలిగిన మనిషి. ఏ మనిషి కష్టంలో ఉన్నా కానీ ఆయన హృదయం అందరికంటే వేగంగా స్పందిస్తుంది. అసలు అవుట్ ఆఫ్ లైన్, చట్టం అనే లైన్ దాటిపోయి కూడా సాయం చేస్తాడు రాజశేఖర్ అన్న. అందుకే ఈ రోజుకి ఆయన బ్రతికి ఉన్నాడు. ఎన్నో మంచి పనులు చేసినాడు. అసలు ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించేదానికి బీజం వేసిన వాడే రాజశేఖర్ అన్న. వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈ జిల్లాలలో ఫ్యాక్షన్ లేకుండా చేసిన గొప్ప నాయకుడు. అసలు రాంభూపాల్ రెడ్డికి, బెజ్జం పార్థసారథి రెడ్డికి భయంకరమైన ఫ్యాక్షన్ లీడర్లు. ఎన్ని హత్యలు జరిగినాయి. వాళ్ళకు రాజీ చేసింది ఎవరు? ప్రజలారా. ఆ రోజు రాంభూపాల్ రెడ్డి అన్న కాంగ్రెసు, బెజ్జం పార్థసారథి సత్యంరెడ్డి కొడుకులు తెలుగుదేశం పార్టీ పిలిచి రాజీ చేసినాడు. ఎప్పుడు? ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండేటప్పుడు. తను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ని పిలిచి ఫ్యాక్షనిజాన్ని వైదొలగండి అని చెప్పి ఒకరికొకరికి నమ్మకాన్ని కలిగించి ఫ్యాక్షన్ రూపుమాపినాడు రాజశేఖర రెడ్డి. వ్యవసాయాన్ని ప్రోత్సహించింది, విద్యను ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి చదువుకో బీజం వేసి ఫ్యాక్షనిజం లేకుండా చేసింది రాజశేఖర రెడ్డి అన్న. 108, 104 అంబులెన్సులు, ఉచిత విద్యుత్తు. సంస్కరణలకు మారుపేరు మా జగన్. సమాజంలో మార్పు జరగాలని ఆశించిన వాడు మా జగన్. సమాజంలో అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన ఎదుగుదల కావాలని ఆశించిన వాడు మా జగన్. అందుకే గ్రామాన సచివాలయాలు ఇచ్చినాయి. గాంధీ తాత కన్న కలలు నిజం చేసినాడు సచివాలయం ఏర్పాటు చేసి. ఆరోగ్యశ్రీని ఇంకా పెంచినాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా ఉద్ధరించగలిగినాడు. సచివాలయాలు, వాలంటీర్లు, 6 నెలలకు ఒకసారి పెన్షను, రైతు భరోసా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, 18 మెడికల్ కాలేజీలు, షిప్పులు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు. ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఈ ప్రవచనాలు చెప్పే పెద్దలందరికీ, ప్రబుద్ధులందరికీ నా సామెత ఒకటే, డాష్ పతివ్రత అయితే మొగుని చిన్నాయననింది. మీరు మాట్లాడే మాటలు కూడా ఇంతే. సమాప్తం.